సార్ ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు మరణశిక్ష విధించింది కోర్టు. వీళ్ళు అంటే పోలీసులు ఏం తక్కువ తినరుగా, వాళ్ళు హైకోర్టుకి వెళ్తారు, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తారు, అక్కడ వరకు కూడా కాకపోతే రాష్ట్రపతి దగ్గరికి వెళ్తారు. ఇంత వెసులుబాటు ఉంది కదా సార్. ఒకటండి, శిక్ష పడిందా లేదా ఎప్పుడు వచ్చినా అన్నది కాదు, బ్లడ్ దిగిందా లేదా అన్నది. ఎట్లా అంటే, నువ్వు తప్పు చేసినావు, కోర్టు నిన్ను దోషిగా పరిగణలోకి తీసుకొని నిన్ను శిక్ష విధించింది, అది చాలు. ఆ మనిషి ఒక్కటికి కాదు 100 సార్లు చచ్చిపోయినట్టే. నీకు అప్పీల్ అనేది ఒక ప్రావిజన్, అది జ్యుడిషియరీలో మీకున్న ప్రావిజన్. అది అప్పీలకు పై అప్పీల్ ఉంటుంది, పై అప్పీలకు ఇంకొక అప్పీల్ ఉంటుంది. లాస్ట్కి పోయిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గర పోయేసి భిక్ష అడుక్కుంటారు. ఏమడుక్కుంటారు? క్షమాభిక్ష అడుక్కుంటారు. మమ్మల్ని క్షమించండి అని చెప్పి భిక్ష అడుక్కోవడము. ఆ భిక్ష అడుక్కునే దానికంటే చచ్చిపోవడం ఉన్నాయి కదా. నువ్వు చేసిన తప్పని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పు తీర్చినాక ఇంకా నాకు బతకడానికి అర్హతనే లేదని చెప్పి న్యాయమూర్తులు, న్యాయ నిర్ణేతలు నిర్ణయం తీసుకుని ఇచ్చిన తర్వాత నువ్వు ఇంకా పోయేసి ప్రెసిడెంట్ దగ్గరకు పోయేసి నువ్వు క్షమాభిక్ష అడిగితే ఆ బతికేందుకు, లేకపోతే ఎందుకు, చచ్చేందుకు? మీరు అన్న ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే, సరే డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చింది, దానిపైన హైకోర్టుకి అప్పీల్ చేస్తారు, దానిపైన సుప్రీంకోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టు డెసిషన్ ఫైనల్ అవుతుంది. ఈలోపు సగం మంది చచ్చిపోతూనే ఉంటారు మేబీ. అందులో ఒక వ్యక్తి ఆల్రెడీ కోవిడ్ సంవత్సరాలు అయిపోతాయి, 10 మంది ఒక వ్యక్తి చనిపోయిండు, అవును రైట్, 9 మందికి శిక్ష పడ్డది. ఈ క్షమాభిక్ష వరకు ఇంకొంతమంది అంతే కదా. మరి వాళ్ళకు ఉన్నది కదా, చట్టంలో ప్రావిజన్ ఉంది కదా. వీళ్ళు అన్నేళ్ళు పడుతుంది అంటారు, చెప్పలేము, ఎన్నేళ్ళని పడవచ్చు, రైట్ సార్. సో కాబట్టి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అది సో దానికి మనము ఏదో జస్టిస్లో ఇన్ని విసులుబాట్లు ఉన్నాయి, ఆయన శిక్ష పడ్డ ఏం లాభము, ఏం ప్రయోజనం, చాలామంది మాట్లాడుకుంటున్నారు, కామెంట్స్ కూడా రాస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారి కోర్టు తీర్పు తీర్చిందంటే ఇట్స్ ఈక్వల్ టు యువర్ డెత్, సోషల్ డెత్తే. నిన్ను చంపేస్తా, నువ్వు చచ్చిపోరా అని చెప్పి కోర్టు నిర్ణయించిన తర్వాత ఆ బ్రతుకు ఇంకా చచ్చిపోయినట్టే కదా. నువ్వు నేరం చేసినావు, ఒక ప్రాణం తీసినావు, 2 ప్రాణాలు తీసినావు అనేసి కోర్టు నిర్ధారించిన తర్వాత అది ఇట్స్ ఈక్వల్ టు యువర్ డెత్.